యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక సెన్సేషన్ అని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి అన్నారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చేసి 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీసులో జరిగిన వేడుకలకు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరి సత్యవతి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, రాష్ట్ర ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు కేక్ కట్ చేసి అభిమానులకు లడ్డూలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని కాపాడడానికి చేసిన పాదయాత్ర 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, పిల్లా వీను, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపిన యువగళం రథసారథి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర పూర్తి చేసుకుని ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా కేకులు కట్ చేసి ఒక పండగ వాతావరణంలో చేసుకుంటున్నారు. మరి నారా లోకేష్ గారు 226 రోజులు, 3132 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, 2094 గ్రామాలు, 1,50,00,000 గుండెల జనాన్ని తాకిన మహానుభావుడు నారా లోకేష్ గారు. మరి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుల్లో ఉత్సాహాన్ని నింపి 153 సీట్లు తెచ్చుకున్న ఘనత నారా లోకేష్ గారిది. మరి వైసీపీ అట్టడిగిన ముంచి ఈ యువగలం మన ముందుకు వచ్చింది. మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరొక్కసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మా బాస్ నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జై తెలుగుదేశం.